చూడ్డానికి అసలు రెండు కళ్ళు సరిపోవు అనమాట, అంత బాగుంది. ఇలా నూనెలో వేసి తీసిన అప్పడం కాస్ట్ వచ్చేసి 60 రూపీస్ అనమాట. చాలా పెద్దగా ఉంది. చిన్న పిల్లల నుండి పెద్దోళ్ళ వరకు అసలు నెవర్ డిసప్పాయింట్ అనమాట. హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో కంప్లీట్ అయోధ్య ఇన్ విజయవాడ అయితే మనం కవర్ చేద్దాం. స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా మీకు ప్రతిదీ చూపిస్తాను. పర్సన్ కి వచ్చి 100 రూపీస్ అయితే చార్జ్ చేస్తున్నారు అనమాట టికెట్ కి. టికెట్ తీసుకొని మనం ఇలా వచ్చిన తర్వాత ఇలా లోపలికైతే కొంచెం దూరం వెళ్ళాలన్నమాట. నేను వచ్చిందైతే సాటర్డే వీకెండ్. క్రౌడ్ మొత్తం ఆల్రెడీ లోపలైతే చాలా మంది ఉన్నారు. అసలు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదండి. అసలు మీరే చూడొచ్చు ఎంత బాగుందంటే. జస్ట్ 100 రూపీస్ కి చాలా చూడొచ్చు అనమాట మనం లోపలైతే. ఈ టెంపుల్ లోపలైతే వీడియోస్ అయితే తినలేదండి. లోపల కొంచెం నేనైతే వెళ్ళే దారిలో వచ్చేటప్పుడు అయితే వీడియో తీసాను. ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ అయితే వీడియో ఫోటో అయితే తినట్లేదు. ఫ్యామిలీతో వస్తే మట్టి పక్కా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. మొత్తం కంప్లీట్ గా చూసుకొని అయితే వెళ్ళొచ్చు. చాలా బాగుంది. చాలా ప్లెజెంట్ మైండ్ సెట్ తో అయితే మీరు బయటకు వస్తారనమాట టెంపుల్ నుండి. జస్ట్ 100 రూపీస్ కి వర్త్ అంటే వర్త్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లైఫ్ లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కాబట్టి ఫ్యామిలీ అందరితో కలిసి మంచిగా ఇక్కడైతే ఫొటోస్ దిగొచ్చు అనమాట. మీరు రావాలనుకుంటే ఫ్యామిలీతో ఈవినింగ్ టైంలోనే రాండి. చాలా బాగుంటది లైటింగ్స్ తో. నెక్స్ట్ మనం అయితే టైటానిక్ షిప్ లోకి వెళ్తాం అనమాట. మీకు చూపిస్తాను కంప్లీట్ గా లోపల ఎలా ఉంటది ఏంటి అనేది. ఈవినింగ్ టైంలో ఒక మంచి ప్లేస్కి వెళ్ళాలనుకుంటే మట్టి తప్పకుండా ఇక్కడ భవానీపురం రామ్ మందిర్కి అయితే రండి. ఎందుకంటే రామ్ మందిర్ చూడొచ్చు, మీరు కొంచెం ఎగ్జిబిషన్ ఎంటర్టైన్ అవ్వచ్చు అనమాట ఫ్యామిలీతో. చక్కగా ఫొటోస్ కూడా చాలా బాగా దిగొచ్చు అనమాట. లొకేషన్స్ చాలా బాగుంటాయి. లోపల వాళ్ళు పెట్టిన సెట్స్ కానీ చాలా బాగుంది మొత్తం. మంచి మంచి సెట్స్ అయితే వేశారనమాట లోపల. కంప్లీట్ గా మీకు ఎలాంటి ఫీల్ వస్తుంది అంటే కొంచెం రాయల్ ఫీల్ వస్తుంది అనమాట. కొంచెం ఆ వాల్ పోస్టర్స్ కానీ చూడొచ్చు, ఆ లైటింగ్స్ కానీ. ఇక్కడ కపుల్స్ కోసం అయితే ఏదో లక్కీ డ్రా లాగా ఏదో రాస్తున్నారు అనమాట. ఎలాంటి మనీ తీసుకోకుండా జస్ట్ డీటెయిల్స్ రాసి బాక్స్ లో వేయడం అనమాట. చాలా బాగుంది ఇది కాన్సెప్ట్, కొంచెం కొత్తగా. మీరు మీ ఫ్యామిలీతో వస్తే మట్టి కపుల్స్ తప్పకుండా లక్కీ డ్రా అయితే రాయండి అనమాట. ఎందుకంటే చెప్పలేం మనం లక్ ఎలా ఉంటదని. మంచి గిఫ్ట్స్ అయితే వస్తాయని వాళ్ళు చెప్పారు. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ లండన్ బ్రిడ్జ్ అనమాట. కొంచెం పిల్లలు ఎక్సైట్మెంట్ గా ఉన్నారు. బాగుంది, చూడడానికి చాలా బాగుంది. లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే మీకు కొంచెం ఆ బిల్డింగ్స్ కానీ అవి కానీ ఎక్స్పీరియన్స్. రోడ్డు మీద కూడా వీళ్ళు ఎలా చేశారంటే న్యాచురల్ ఫీల్ తెప్పించారు అనమాట కంప్లీట్ గా. ఇక్కడ నుంచి చూస్తే రామ్ మందిర్ చూడండి, అసలు లైటింగ్స్ తో మట్టికి చాలా బాగుంది. పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు. పార్కింగ్ కూడా లోపలే పెట్టుకోవచ్చు అనమాట. ఎక్కడ చూసినా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫొటోస్ అయితే దిగుతున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. కొంచెం ఈ లైటింగ్స్ తో తీసుకెళ్లే ఫీల్ కూడా కొంచెం చాలా బాగుంది అనమాట. నెక్స్ట్ ఏం వస్తుంది అని కొంచెం ఎక్సైట్మెంట్ కూడా ఉంటది అనమాట. చూడొచ్చు కంప్లీట్ గా రైట్ అండ్ లెఫ్ట్ మీకు మంచిగా స్ట్రీట్ లాగా కొంచెం పెట్టారనమాట. చాలా బాగుంది. ఇక్కడ ఫ్లవర్స్ లాగా ఆకులు, లైటింగ్స్. అంటే లండన్ లో మీకు ఎలా స్ట్రీట్ ఉంటుందో అలా అరేంజ్ చేశారనమాట ఇక్కడ. అంటే ఇదంతా స్ట్రీట్ అనమాట. అంటే కొనుక్కోడానికి 1-2 షాప్స్ ఉంటాయి.
అక్కెవరో ఫోన్ మాట్లాడుతుంది. డిజైన్ కూడా భలే చేశారు. పైన ఏమో అంబ్రిలాస్ తో పెట్టారు, రైట్ అండ్ లెఫ్ట్ ఏమో కొంచెం స్టిక్కర్స్ లాగా పెట్టారనమాట. కొంచెం కూర్చోడానికి బెంచెస్ కూడా, ఫొటోస్ దిగడానికి అయితే బాగుంది. ఈ స్పాట్ అయితే చాలా బాగుంది. మీరు మీ హార్ట్ తో వచ్చి ఇక్కడ హార్ట్ దగ్గర అయితే ఫొటోస్ దిగొచ్చు అనమాట. కంప్లీట్లీ వర్త్ అన్నమాట, చాలా వర్త్. 100 రూపీస్ కి ఇదంతా తిరగడం అంటే కొంచెం బెస్ట్ అనే చెప్పొచ్చు. చిన్న పాపను ఫోటో తీయడానికి చాలా ఇబ్బంది పడ్డారు అన్న వాళ్ళు అయితే. స్టార్టింగ్ నుండి ఇక్కడ దాకా అయితే సెట్స్ కొంచెం అంతా బాగుంది. ఇక్కడ నుండి కొంచెం ఓపెన్ ఏరియా అన్నమాట. కంప్లీట్ గా మీకు ఇంట్లోకి కావాల్సినవి కానీ మీకు కావాల్సినవి కానీ ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. కొంచెం కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది. ఇక్కడ స్టాల్స్ దగ్గర బ్యాంగిల్స్ కలెక్షన్ బాగుంది. అండ్ లోపల కూడా లేడీస్ కావాల్సిన చైన్స్ గానీ రింగ్స్ గానీ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. బాగుంది, కొంచెం చూడడానికి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. చిన్నపిల్లలకు కూడా కావాల్సిన ఎరేజర్స్ కానీ పెన్సిల్స్ కానీ అలా లేడీస్ కావాల్సిన చైన్స్ కానీ బాగుంది. కంప్లీట్ గా స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా అయితే ఈ వీడియోలో కవర్ అయింది అనమాట. మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి. మంచిగా ఎంటర్టైన్మెంట్ అవడానికి గేమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ అన్నొచ్చేసి అప్పడాలు వేస్తున్నాడు అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 60 రూపీస్. పక్కన టోకెన్ తీసుకొని వచ్చి ఆంటీకి అయితే ఇవ్వాలి. ఆంటీకి టోకెన్ ఇస్తే ఆంటీ దాని మీద కొంచెం కారం వేసి అయితే ఇస్తుంది. నెక్స్ట్ మేమైతే సోడా తీసుకున్నాం. సోడా కాస్ట్ వచ్చి 30 రూపీస్ అనమాట సింగిల్. ఇక్కడ మీరు ఏది చూసినా గానీ ఏది ఎక్కాలన్నా గానీ 100 రూపీస్ అనమాట. నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూసా, ఏదైనా 50 అని చెప్పారు. లేదండి, ప్రతిదీ 100 రూపీసే. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కటి ఉందండి ఇక్కడ. ఎంటర్టైన్మెంట్ అవడానికి చిన్నపిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు లోపల తినడానికి ప్రతి ఒక్కటి దొరికిద్దండి. పానీపూరి, చాట్, గోబీ అన్నీ ఉంటాయి. కాస్ట్ అయితే కొంచెం ఒక 10 రూపీస్ 20 రూపీస్ ఎక్స్ట్రానే. మేమైతే లాస్ట్ లో ఈ రైడ్ ఎక్కామన్నమాట. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ప్రతి రైడ్ వచ్చేసి 100 రూపీస్ అండి, 50 అయితే కాదు. ఇక్కడ ఈ బుడ్డి పాప అయితే సింగిల్ గా బోటింగ్ అయితే చేస్తుంది. క్యూట్ గా ఉంది, చూడడానికి చాలా బాగుంది. ఫ్యామిలీ అందరు కలిసి వెళ్ళండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు, చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.